చిత్రపురి కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి వచ్చేసిందండి. ఇక ఈ 9 రోజులు అంగరంగ వైభవంగా మన హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసిన వినాయకుడి విగ్రహాలతో చాలా 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 కళగా హైదరాబాద్ నగరం మొత్తం కూడా నిండిపోతుంది. ముఖ్యంగా మన చిత్రపురి కాలనీలో ఈసారి చాలా పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోబోతున్నాము. ముఖ్యంగా వినాయకుడికి ఇష్టమైన వంటలు ఈ 9 రోజులు వినాయకుడికి నైవేద్యాలు, ప్రసాదాలు అన్నీ కూడా సమర్పించుకొని, అయ్యా ఈ సంవత్సరం మొత్తం కూడా మాకు ఎటువంటి ఆటంకాలు, విఘ్నాలు కలగకుండా అందరికీ శుభం కలగాలని, జరిగిన పని ఆటంకాలు లేకుండా ముందుకు జరగాలని, ముందుకు వెళ్ళాలని చెప్పి మొత్తం భక్తులు 50 మంది భక్తులు స్వామివారికి ఈ 9 రోజులు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ 9 రోజులు ముఖ్యంగా మనకి కావాల్సిన నైవేద్యాలు ఏంటేంటి, ఏమి చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా మహిళలు ఇళ్లలో కూర్చొని ఇప్పటి నుంచే ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఈరోజు మనం మన చిత్రపురి HIGలో ఒక ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళు ఏం చేయబోతున్నారో ప్రసాదము, నైవేద్యము మనం ఈరోజు తెలుసుకుందాం. వెళ్దామా? ఇప్పుడు మనం HIG హిల్ టాప్లోని పెడతారు. పూర్వం నుంచి వినాయకుడికి ఊళ్ళల్లో కూడా అందరూ ఉండ్రాళ్ళు కంపల్సరీ ఉండ్రాళ్ళు చేసేవారు. ఉండ్రాళ్ళు, పాయసము, పులిహార అవే ఉండేవి. ఇప్పుడు మనుషులు తిండి రకాల వెరైటీస్ ఎలా మారుతున్నాయో దేవుడు కూడా అలా మార్చేస్తున్నారు. ఇవి కావాలి అవి కావాలి. అప్పుడు కొబ్బరికాయ పల్లెటూరులో ఏముండేవి, యాపిల్ ఇల్పిలు కూడా ఏం దొరికేవి కాదు. ఉన్న పళ్ళే పెట్టేవారు కాదు. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి యాపిల్ పెట్టుకోవచ్చు. అప్పుడు వెలక్కాయ ముఖ్యం. వెలక్కాయలు పెట్టేవారు, వెలక్కాయలు వేలాడి తీసేవారు, వెలక్కాయలు పెట్టేవారు. అట్లా చేసేవారు. మన ఊళ్ళల్లో పత్రి ఎక్కువ. ఇవన్నీ తీసుకొచ్చుకుని పత్రి ఆ రోజుల్లో ఏంటి, ఇప్పుడు అంటే కొనుక్కుంటున్నాం మన సిటీలో. ఊళ్ళలో ఏంటి, మేము చెట్లకి వెళ్ళి అన్నీ కోసుకొచ్చేవారు. మాకు అప్పుడు జీతగాళ్ళు ఉండేవారు, పనివాళ్ళు ఉండేవారు. పనివాళ్ళు పొలంలో చేసే పనివాళ్ళు ఉండేవారు. వాళ్ళు వినాయక చవితి రోజు పొద్దున్నే వినాయకుడు తయారు చేయడం కూడా మా పొలంలో రాగిడి మట్టి తీసుకొచ్చి ఇంట్లో వినాయకుడు ముద్ర కూడా ఉండేది. అది చేసి పెడితే మా ఊళ్ళో జనాలన్నీ పట్టుకెళ్ళేవారు. మా ఆయన అందరూ కూడా ఊళ్ళో వాళ్ళందరూ కూడా పొద్దున్నే వచ్చి వినాయకుడిని పట్టుకెళ్ళేవారండి మా చిన్నప్పుడు. ఇప్పుడు ఎన్ని విజిల్స్ రావాలండి? ఇది 3 విజిల్స్ వస్తే మంచిదమ్మా. ఎందుకంటే మరి అది మెత్తగా అవ్వాలి కదా. మళ్ళీ పెసరపప్పు కూడా ఒక్కోసారి ఏంటంటే షాపుల్లో కూడా ఒక్కోసారి చాలా మెత్తగా ఉంటుంది, ఒక్కోసారి అది మన పప్పు ఉడికించున్నా కూడా ఇదిగా ఉంటుంది. కాబట్టి ఇది పాయసం కాబట్టి మెత్తగా ఉండాలి. మెత్తగా ఉడికితే తర్వాత మనం 3 విజిల్స్ రానిచ్చి తీద్దాం. ఓకే అమ్మా, ఇప్పుడు విజిల్ వచ్చిన తర్వాత
మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నామో చూపించు. అయిపోయినాయండి, బంద్ చేసేద్దామా. ఇంకా ఇప్పుడు పెసరపప్పు అయిపోయింది కమ్మా, ఇది పక్కన పెట్టేస్తాను. పెట్టేసి మనం ఒక మూకుడు పెట్టుకుందాము. ఎందుకంటే మనం జీడిపప్పు ఇవన్నీ వేయించాలి కదా, అందుకోసమని మనం రెడీ చేసుకుంటున్నాం. ఈలోపు కుక్కర్ విజిల్స్ అది కుక్కర్ వచ్చేలోపు మనం జీడిపప్పు అవి రెడీ చేసుకుంటాం. నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి ఇవన్నీ వేయించుకుంటాం. కొద్దిగా సిమ్ము చేసుకుందాము, మళ్ళీ కాగిపోతుంది. ఇవన్నీ వేయించుకుందాం. నెయ్యి వెచ్చబడింది కదా, ఇదిగో జీడిపప్పు వేసాను. ఇదిగో బాదం కూడా ఇదిగో కట్ చేశాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసి జీడిపప్పు వేసా కదా, నెయ్యి వేసా, జీడిపప్పు వేసా, తర్వాత బాదం సన్నగా తరుపుకొని వేసా, కిస్మిస్ వేసా. ఇంకా ఇది బంద్ చేశానమ్మా. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత అవి దూరగా వేయించి ఎంతసేపు వేయించాలండి? లైట్గా వేయించుకుంటే చాలమ్మా. మరీ ఎక్కువ రోస్ట్గా వేగినా బాగుండవు కదా. కొంతమంది రోస్ట్గా వేగితే ఇష్టపడతారు, తినడానికి ఇష్టపడరు. కొద్దిగా లైట్గా వేయించుకుంటే చాలు. మా చిత్రపురి ప్రేక్షకులకి ఒక చిన్న టిప్, ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా మీరు చెప్పండి. ఆరోగ్యానికి సంబంధించింది అంటే నేను 2020లో డాక్టర్ రామచంద్ర గారిది ఫాలో అయ్యాను. అప్పుడు నేను 1 year ఒక 6 months తర్వాతే షుగర్కి ట్యాబ్లెట్ మానేశాను. ఆయన దగ్గర ఒక పౌడర్ తెచ్చుకుంటాను. ఆ పౌడరే ఒక 1/2 spoon వేసుకుంటాను పొద్దున సాయంత్రం. ట్యాబ్లెట్ మానేసి కూడా 1.5 years పట్టింది. అదేవిధంగా మా పెద్దమ్మాయి కూడా, ఆ అమ్మాయి కూడా అమ్మాయి పేరు, ఆ అమ్మాయి కూడా షుగర్ తగ్గిపోయిందండి. దానికి కూడా డాక్టర్ దగ్గర వెళ్తే ట్యాబ్లెట్స్ అవసరం లేదన్నారు. ఆ అమ్మాయి కొంచెం పౌడర్ యూజ్ చేస్తుంది అంతే. ఎందుకంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇవాళ రేపు సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ అంటున్నారు కదా. అందరూ ఆ విధంగా ఫాలో అయ్యి అందరూ ఆరోగ్యాలుగా ఉంటారని వినవిస్తున్నాను. మీరు షుగరు చాలా రోజులు సంవత్సరాల నుంచి షుగర్తో చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఇప్పుడున్న జనరేషన్ మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా షుగర్లు అందరికీ వస్తుంది. కానీ మీరు ఈ వయసులో షుగర్ని తగ్గించుకోగలిగారంటే చాలా గ్రేట్ గారు. అయితే ఆ పేరు మీకు మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పగలుగుతారా? లేదంటే అది ఎక్కడ దొరుకుతుందో మీరు చెప్తే అది మా ప్రేక్షకులకి ఉపయోగపడుతుంది. అది నేను అక్కడి నుంచి డాక్టర్ రామచంద్ర గారి దగ్గర నుంచి కొనుక్కుని తెచ్చుకుంటాను. అది నేలకొండపల్లిలోనూ అక్కడ వెళ్ళాను నేను ఫస్ట్. తర్వాత ఆ షుగర్ పౌడర్ ఖమ్మంలో కూడా దొరుకుతుంది, అక్కడ కూడా తెచ్చుకుంటాను. ఇంకొక 5 నిమిషాల్లో మన నైవేద్యం ప్రసాదం పెసరపప్పు పాయసం రెడీ కాబోతుంది. ఈలోపు మనం ఒక్కసారి ఇల్లు చూద్దాము. చాలా అద్భుతంగా ఉంది, చాలా సింపుల్గా, చాలా హైగా ఉంది. ఇదిగో రండి, ఇక్కడ శివుడిది పెట్టారు. టైల్స్ అనుకుంటాము, కానీ టైల్స్ కాదండి, చాలా తక్కువ ఖర్చుతో పేపర్ వాళ్ళది. అద్భుతమైన సాక్షాత్తు శివయ్య కిందకొచ్చి జపం చేసుకుంటున్నట్టు చాలా బాగుంది. ఇదిగోండి, ఇది మా మనవాడు రూము. వాడు ఇంకా 4 years లేండి, అయినా సరే మా మనవాడి కోసం ఇంకా తయారు చేసుకున్నాము. రండి మేడం, మా చెల్లిని బాల్కనీ చూపిస్తాం. మా మనవాడి బాల్కనీ మేడం, చూడండి మా చెల్లిని బాల్కనీ. చాలా అద్భుతంగా ఉందండి, చాలా గ్రీనరీగా. పిల్లలు ఇలా ఉంటే సరదాగా ఆడుకుంటారు, చేస్తారని చెప్పేసి ఇట్లా తయారు చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం మన చిత్రపురిలో బాల్కనీలో ఇట్లా గ్రీనరీగా మొత్తం పైన ఫాల్ సీలింగ్, ఇక్కడ మ్యాట్స్, పావురాలు కూడా మనం కావాలనుకుంటే కింద కనుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ ఈ పావురాలు కూడా రాకుండా చాలా ఇదంతా కూడా చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ విధంగా మన చిత్రపూరిలో చాలా ఇల్లు చాలా అద్భుతంగా ఉంటాయి అనేది ఈ విధంగా మేము ఫస్ట్ టైం చూస్తున్నాము. కాబట్టి ఏదైనా బ్యూటిఫుల్, చాలా బాగుంది. రోహిణి గారు, చాలా 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 అద్భుతంగా ఉందండి బాల్కనీ.
సహజంగా బాల్కనీలకి ఇంత ఇంట్రెస్ట్ పెట్టి చేయించడం చాలా మంది పట్టించుకోరు, అంటే బట్టలు ఆరేసుకోవడము, చెత్త చెదారాలన్నీ వేస్తారు. కానీ అలా లేకుండా నీట్ గా చాలా రిచ్గా చాలా బాగుంది. చాలా చాలా మీ టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. మా అబ్బాయి మా మనవాళ్ళు ఆడుకుంటారని ఇట్లా చేశారు. రండి మేడం, మా మనవాడి కోసం ఇంకోటి తయారు చేశారు, ఇది చూపిస్తారండి. ఇది చూడండి, వాళ్ళు ఏంటంటే మా మనవాడికి అన్ని పింక్ పింక్ అంటాడు. డ్రెస్ పింకే కావాలి, ఫంక్షన్కి వెళ్తే పింకే కావాలి, ఆయన బ్రష్ పింక్ కావాలి, సబ్బు కూడా ఏ సమస్తం పింక్ పింక్ అంటాడని మా అబ్బాయి ఇట్లాగా వాడి కోసం అనేసి వాళ్ళు పింక్ కలర్ ఇట్లా తయారు చేయించాడు. చాలా బాగుందమ్మా. రండి మేడం చూపిస్తాను. ఇది చూడండి, ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క వాళ్ళలాగా ఇది వేసుకున్నాను. ఇది పెద్దవాళ్ళది కదా అందుకని ఇట్లా అది ఒక్కొక్క బెడ్రూమ్ లో ఒక్కొక్క రకంగా వేసుకున్నాను. ఇంట్లోకి వచ్చిన వెంటనే ఒక ప్రశాంతమైన వాతావరణం అనుకోండి, లేకపోతే చాలా హై ప్రొఫైల్ మన కనిపిస్తుంది. 3 బెడ్రూమ్లలో 3 రకాల వాల్ సంబంధించినటువంటి పేపర్స్ వీళ్ళు వేశారు. చాలా అద్భుతంగా ఉంది. చూసారు కదండి రోహిణి గారు వాళ్ళ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది. చాలా అనుకున్న కంటే కూడా చాలా లోపలికి వచ్చి చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ మన ఈ వంట కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇదిగో పెసరపప్పు ఉడికింది, మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికింది, దీంట్లో గరిటతో కలిపేసేస్తాము. ఇదిగోండి పాలు పోస్తున్నాము. పాలు పోసాం కదా, ఉన్నలో అది ఏది లేకుండా మంచిగా ఇట్లా మనం ఎక్కువ చిక్కగా కావాలనుకుంటే చిక్కగా చేసుకోవచ్చు, పలచగా కావాలనుకుంటే పలచగా చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లము సన్నగా తరిగి పెట్టుకున్నాము. బెల్లం వేసాక చూసారు కదండి, మంచిగా పెసరపప్పుని మెత్తగా అయ్యేటట్టు మెల్ట్ చేశారు. అదైన వెంటనే పాలు పోసారు. పాలు పోసిన తర్వాత బెల్లం వేశారు. అది చిక్కగా అయ్యే వరకు మనం తిప్పుకోవాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చిక్కగా కావాలంటే చిక్కగా, లేదంటే కొద్దిగా పలచగా కావాలని ఇష్టపడే వాళ్ళు పలచగా. అది అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారండి రోహిణి గారు? పాలు పోసి బెల్లం వేసారు కదండి. ఇప్పుడు అమ్మాయి ఇది మెత్తగా పేస్ట్ అయిన తర్వాత పాలు పోసారు, బెల్లం వేసారు. దాన్ని ఎంతసేపు ఉడికించుకోవాలి? ఒక 10 minutes. ఒక 10 minutes లో అయిపోతుంది. ఓకే, పొంగుతుంది. దీన్ని తగ్గించుకున్నాం. సహజంగా పాయసం అంటే అండి మనకి సేమియా పాయసము, అన్నం పరమాన్నం పాయసము, సగ్గుబియ్యం పాయసం ఇట్లాంటివే అందరికీ తెలుసు. పెసరపప్పుతో పాయసం అనేది చూస్తున్నాం ఈరోజు. కాబట్టి ఇది వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటి నైవేద్యం అని చెప్పి రోహిణి గారు చెప్తున్నారు. దీన్ని ఇంకా అవ్వడానికి ఇంకొక 2-3 నిమిషాల్లో ఇది అయిపోతుంది. ఇదిగోండి పాయసం అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బంద్ చేసుకుందాం స్టవ్. ఓకేనా? స్టవ్ బంద్ చేసి కిందకి దించేసుకుందాం. బౌల్లో వేసిన ఇంత పలచగా ఉంది అనుకోవద్దు పెసరపప్పు, అది మీకు చల్లారితే చాలా గట్టి పడుతుంది కదా. ఇదిగో బౌల్లో వేసాం. బౌల్లో వేసి ఇదిగో పైన జీడిపప్పు అవి కొంచెం నెయ్యి కూడా, నెయ్యి వేస్తేనే కదా టేస్ట్ ఉంటాయి ఏదైనా. నెయ్యి వేసాము. ఓకే రోహిణి గారు, పెసరపప్పుతో కూడిన పాయసం అయిపోయిందండి. అయిపోయింది మేడం. ఒక 2 చూపిస్తాను. ఇంకో పాయసం రెడీ. పెసరపప్పు పాయసం, వేడి వేడి పాయసం రెడీ. సూపర్ అండి, చాలా బాగుందండి. అసలు చూస్తుంటేనే చాలా అద్భుతంగా, కలర్ఫుల్గా,
చాలా బాగుంది. జీడిపప్పులు, బాదం, కిస్మిస్, నెయ్యి, మంచి బ్రహ్మాండమైన వాసన వస్తుంది. రోహిణి గారు మాకు కొంచెం మీ టేస్ట్ చూపిస్తారా? తప్పకుండా అండి. పాయసం టేస్ట్ చూడండి సుజనా గారు. మేడం సుజనా మేడం టేస్ట్ చూడండి. చాలా థ్యాంక్ యూ అండి రోహిణి గారు. ఒకసారి టేస్ట్ చేద్దాము. చాలా అద్భుతం. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది రోహిణి గారు. ఫస్ట్ టైం ఈ ఫుడ్ నేను తినడం. యాక్చువల్గా అన్నంతోనో సగ్గుబియ్యంతోనో సేమియాలతోనో పాయసాలు చేస్తుంటారు నైవేద్యాలు. పెసరపప్పుతో కూడా నైవేద్యం చేసి అది పాయసం. పాయసం అంటే లిక్విడ్ గా ఉంటది. అది ఎలా లిక్విడ్ గా కూడా చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువగా చిక్కగా కూడా చేసుకోవచ్చు. ఎవరికి ఎలా ఇష్టం పడితే అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇదేదో పాలు తాగాలంటే తాగరు వాళ్ళు. ఇదేదో వెరైటీగా ఇస్తే పప్పులు బలం వాళ్ళకి. ఈవినింగ్ వచ్చేసరికి స్కూల్ నుంచి మంచిగా వెరైటీగా కూడా ఉంటుంది. సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లలకి స్కూల్ నుంచి దోశలు, ఇడ్లీలు అట్లాంటివి కాకుండా అలానే రైస్ పెడితే ఈ రోజులు ఎవరు తినరు కదండి. ఏదో వెరైటీగా ఉంటుంది. 2 బిస్కెట్లు, బ్రెడ్ ముక్కలు ఏవో ఇచ్చి ఇట్లా పాయసం చేశారు అనుకోండి, వాళ్ళు కూడా తినేస్తారు. రాత్రి ఏదో తింటారు, అయిపోతుంది. మంచిగా వాళ్ళకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి, ముసలి కూడా బాగుంటుంది. ఒకటండి, నైవేద్యాలలో సైంటిఫిక్ రీజన్ కూడా ఉందనేది ఇప్పుడు అర్థమైంది. దీంట్లో ఈవినింగ్ వచ్చేసరికి బ్రెడ్లు, స్నాక్స్, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ కూడా మన పిల్లలకి, మన జనరేషన్కి అలవాటైంది. కానీ వీటిలో ఎన్ని ఉంటాయి? ప్రోటీన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, హెల్దీ ఘీ కావచ్చు, బాదం కావచ్చు, పిస్తా కావచ్చు, బెల్లం కావచ్చు. పంచదార వాడలేదండి, బెల్లం వాడాము. కాబట్టి ఇలాంటి ఫుడ్ దేవుడి పేరుతో కనీసం మన పిల్లలకి, మన కుటుంబాలకి, మీ జనరేషన్ మాకు ఈ విధంగా ఇంట్రొడ్యూస్ చేసి ఇంత మంచి నైవేద్యాన్ని ప్రసాదంగా మాకు ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ రోహిణి గారు. మరిన్ని మంచి మంచి వంటలు కానీ, టిప్స్ కానీ మేము మా ప్రేక్షకులకి మీరు అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా దగ్గర అన్ని హెల్తీ ఫుడ్స్ ఉంటాయి. ఈ పప్పు, ఇప్పుడు పెసరపప్పు పెద్దవాళ్ళకి ఆరోగ్యం, పిల్లలకి ఆరోగ్యం. పిల్లలు పెసరపప్పు తినమంటే తినరు కదా. ఎవరు కందిపప్పే కావాలి. పెసరపప్పు ఈ విధంగా లోపల వెళ్తుంది కదా, అది తెలుసుకోవాలి. ఇవాళ ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఉంది, 2 బ్రెడ్ ముక్కలు కాదు వాళ్ళ మొహాలు పడేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ పని అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. అది అందుకోసమని కాస్త హెల్తీ ఫుడ్స్ పెడితే బాగుంటుంది. ఇంట్లో ఆయమ్మను పెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళకి చెప్పండి చేయమని. చూశారు కదా రోహిణి గారు పిల్లలకి, పెద్దవాళ్ళకి ఉపయోగపడే ఫుడ్, ముఖ్యంగా ఈ జనరేషన్కి, తల్లులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, దేవుళ్ళకి కావచ్చు. కాబట్టి ఈ 9 రోజుల్లో కనీసం మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి హెల్తీ కాన్సెప్ట్తో, ముఖ్యంగా మంచి మంచి నైవేద్యాలతో, ప్రసాదాలతో, దేవుడి పేరుతో మనం కూడా తినొచ్చు, మన బిడ్డలకి పెట్టచ్చు. దేవుడికి పెడితే పుణ్యం వస్తుంది, పురుషార్థం వస్తుంది. కాబట్టి ఇంత మంచి వంటకాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి రోహిణి గారికి మరోసారి చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ఈ విధంగా మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం అండి. ఎప్పుడైనా ఏమైనా సరే హెల్తీ ఫుడ్స్ చూపించబడి చూపిస్తారు. చిత్రపూర్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి. ఈ విధంగా మా ఇంటికి వచ్చినందుకు, మా ఇల్లు చూశారు, మా పాయసం చూశారు, చాలా సంతోషం. ఇంకా మంచి మంచి వంటలతో మరి కొన్ని ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొస్తాము. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా మా చిత్రపూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.